హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. ఈరోజు జరిగిన టెట్ ఎగ్జామ్ పేపర్ 2 సోషల్ స్టడీస్లో ఉదయం సెషన్లో వచ్చినటువంటి వివిధ సబ్జెక్టులలో వచ్చిన ప్రశ్నలు, వాటికి సంబంధించిన ఆన్సర్స్ వివరణ కూడా ఇచ్చే ప్రయత్నం చేస్తా. ఖచ్చితంగా వీడియోని లైక్ చేయండి, హైపర్ బటన్ పై నొక్కండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ ఐకాన్లో నోటిఫికేషన్లో ఆల్ అనే నోటిఫికేషన్ ఆన్ చేసి పెట్టుకోండి. ఇక్కడ ఖచ్చితంగా ప్లేస్టోర్ నుంచి మున్నాబడి అనే యాప్ని అయితే ఖచ్చితంగా డౌన్లోడ్ చేసుకోండి. అందులో సెట్ నెట్కి సంబంధించిన టెస్ట్ సిరీస్లు ఉన్నాయి, ఒకసారి అయితే చెక్ చేయండి. ఇఫ్ ఇంట్రెస్టెడ్ ఎవరైనా అప్లికేషన్ చేసిన వాళ్ళు ఉంటే ఖచ్చితంగా ఆ కోర్సులలో జాయిన్ కాండి. ఫస్ట్ అయితే యాప్ని అయితే డౌన్లోడ్ చేసుకోండి. నెక్స్ట్ ఫారెస్ట్ బీట్ ఆఫీసర్కి సంబంధించిన నోటిఫికేషన్ రాబోతుంది. కానిస్టేబుల్ ఎస్ఐకి సంబంధించిన 5,000 పోస్టులతో నోటిఫికేషన్ రాబోతుంది. వీటన్నిటికి సంబంధించిన కంటెంట్తో పాటు టెస్ట్ సిరీస్ మన యాప్లో అవైలబుల్గా ఉంటుంది. ఈరోజు ఉదయం జరిగినటువంటి సోషల్ స్టడీస్ ఎగ్జామ్కి సంబంధించిన పూర్తి వివరాలు అయితే ఇక్కడ చూద్దాం. ఇక మొత్తం మీద మనకు ఉదయం సెషన్లో మోడరేట్గా మధ్యస్థంగా క్వశ్చన్ పేపర్ వచ్చిందని చెప్తా ఉన్నారు కొంతమంది మిత్రులు. ఇక్కడ తెలుగు సబ్జెక్టు చూడండి, 8th క్లాస్ 9th క్లాస్ 10th క్లాస్ నుంచి ప్రశ్నలు ఎక్కువగా వచ్చినాయి. ఇక్కడ కవుల బిరుదులు అవార్డులపై ప్రశ్నలు అడిగారు. పద్యం గద్యం చాలా సులభంగా వచ్చినాయట. ఇక ధాన్యం నిల్వ ఉంచేది ఏది అనే క్వశ్చన్ అడిగారు. గుమ్మి. గృహం అనే పదానికి వికృతి పదము గీము. పద్మభూషణ్ అవార్డు పొందిన వాళ్ళు ఎవరు? ఇక్కడ ఆప్షన్స్లో ఆప్షన్ బిలో సి నారాయణ రెడ్డి అనే ఆప్షన్ ఇచ్చారట, ఇదే రైట్ ఆన్సరు. కాకి బలగం అనేది జాతీయమా సామెతనా అనే క్వశ్చన్ వచ్చిందంట, అది జాతీయం. స్వభావం అనేదానికి పర్యాయపదం అడిగిరట. రైతు బిడ్డ జీవనం గురించి తెలియజేసిన వాళ్ళు గంగుల సాయిరెడ్డి. సవర్ణ దీర్ఘ సంధి సూత్రంపై ఒక ప్రశ్న అడిగారు. తెలంగాణ జానపద గేయ సాహిత్య పరిశీలన గ్రంథం ఎవరిది? ఆచార్య బిరుదురాజు రామరాజుకు సంబంధించింది. చెంచలాక్షి సమాసం అడిగిరంట, విశేషణ పూర్వపద కర్మాధారయ సమాసం. చెంచల లక్ష్మి అడిగిరా చెంచలాక్షి అడిగిరా అనేది క్లారిటీ లేదు. ఆంధ్రప్రదేశ్ చిట్ట చివరి ఆస్థాన కవి ఎవరని ఒక క్వశ్చన్ అడిగారంట, దాశరథి కృష్ణమాచార్యులు. ఇవి ఉదయం సెషన్లో వచ్చిన తెలుగు సబ్జెక్టుకు సంబంధించిన ప్రశ్నలు. ఇంకా ఇక్కడ కవర్ కాని ప్రశ్నలు ఏమైనా ఉంటే ఖచ్చితంగా కామెంట్లో రాయండి, అవన్నీ కూడా అందరూ తెలుసుకుంటారు, మేము కూడా తెలుసుకుంటాం, మీరు కూడా తెలుసుకుంటారు. ఇక సైకాలజీకి సంబంధించి ఇందులో 70% ప్రశ్నలు డైరెక్ట్గా, 30% ప్రశ్నలు అప్లికేషన్ ఓరియంటెడ్గా వచ్చినాయి అంటున్నారు. సబ్జెక్టుపై పట్టు ఉంటేనే సమాధానాలు రాసేలా ఉన్నాయని చెప్తున్నారు. ఇక పియాజే సంజ్ఞానాత్మక వికాస సిద్ధాంతానికి, ఎరిక్సన్కి సంబంధించిన 8 వికాస దశలకు సంబంధించిన ఒక ప్రశ్న. లాంగిట్యూడికల్ మెథడ్ అంటే దీర్ఘకాలిక పద్ధతికి సంబంధించి ఒక క్వశ్చన్. బ్రూనర్ బోధనా పద్ధతికి సంబంధించి, పోక్సో చట్టం, ఇక శిక్షల గురించి అడిగిరంట. అభ్యసన బదలాయింపు, థారండైక్ అంతర్దృష్టి అభ్యసనంపై కూడా ప్రశ్నలు అడిగిరట. ఇక ఇంగ్లీష్ సబ్జెక్ట్ తీసుకుంటే రెగ్యులర్గా అడిగే టాపిక్స్ నుంచే ఎక్కువగా ప్రశ్నలు వచ్చినాయని అంటున్నారు. ఆర్టికల్స్ కావచ్చు, ప్రిపోజిషన్స్ కావచ్చు, యాక్టివ్ వాయిస్ పాసివ్ వాయిస్ కావచ్చు, డైరెక్ట్ ఇండైరెక్ట్ స్పీచ్, జంబుల్డ్ సెంటెన్సెస్ ఇచ్చి కరెక్ట్ ఆర్డర్లో పెట్టమన్నారట. సినోనిమ్స్, కరెక్ట్ స్పెల్లింగ్స్, ఇడియం, హోల్డ్ యువర్ హార్సెస్, ఈ విధంగా లెటర్ రైటింగ్ పై కూడా ఒక ప్రశ్న వచ్చారండి. ఇవి ఇంగ్లీష్లో రెగ్యులర్గా వస్తున్నటువంటి ప్రశ్నలే. ఇక ముఖ్యంగా సోషల్ సబ్జెక్టుకు చూస్తే 8th క్లాస్ 9th క్లాస్ నుంచి ఎక్కువ ప్రశ్నలు వచ్చినాయని చెప్తున్నారు. 1967 నాటి అరబ్ ఇజ్రాయెల్ యుద్ధానికి సంబంధించిన ఒక ప్రశ్న అడిగారట. భూమి యొక్క ఆల్బెడో ఏందని అడిగారంట. ఎంపీఐ బహుముఖ పేదరిక సూచికకు సంబంధించిన ఒక క్వశ్చన్. లార్డ్ వెల్లస్లీ సైన్య సహకార పద్ధతికి సంబంధించిన ఒక ప్రశ్న. భారత రాజ్యాంగం మేగ్నా కార్టా అనే దానిపై ఒక ప్రశ్న. అట్లాంటిక్ ప్రాంతంలో ఏర్పడే ఉష్ణమండల తుఫాన్లు, కయాక్స్కు సంబంధించింది. ఉత్తర మైదానాల్లోని టెరాయి అంటే చిత్తరి బూడిద ప్రాంతం గురించి ఒక ప్రశ్న అడిగారట. ఇన్వర్షన్ ఆఫ్ టెంపరేచర్ ఉష్ణోగ్రత విలోమానికి సంబంధించిన ఒక ప్రశ్న. ఐక్యరాజ్య సమితి చార్టర్ చట్టంపై ఒక ప్రశ్న. తారిక్ ఈ ఫిరోజ్ షాహీ గ్రంథం ఏంది? సుప్రీంకోర్టు న్యాయమూర్తి తొలగింపు ప్రక్రియ, ప్రాథమిక హక్కుల పరిరక్షణ, పరోక్ష యుద్ధం, కోల్డ్ వార్ కావచ్చు, గోర్బచేవ్ తెచ్చిన గ్లోస్నోస్ట్ ఈ విధానానికి సంబంధించిన ఒక ప్రశ్న. గంగానది మైదానం గ్రామ సభల ఉద్దేశం, ఆల్ బెరూన్కి సంబంధించిన ప్రశ్న. ప్రధాన ఎన్నికల సంఘం చేయని పని ఏది? ఆ విధులకు సంబంధించి ఆప్షన్స్లో అడిగిరట. ఇక సోషల్లో మెథడాలజీకి సంబంధించి సోషల్ మెథడ్ పూర్తిగా అప్లికేషన్ ఓరియంటెడ్గా వచ్చింది. ముఖ్యంగా ఎవాల్యుయేషన్ అనే టాపిక్పై రెగ్యులర్గా అడుగుతున్నటువంటి ప్రశ్నలు. నిన్న మొన్న అడిగిన లాంటి ప్రశ్న ఈరోజు కూడా రావడం జరిగిందని మనకు సంబంధించిన మిత్రులు అయితే చెప్తా ఉన్నారు. ఇంకా ఇక్కడ కవర్ కాని క్వశ్చన్స్ ఏమున్నా కూడా ఖచ్చితంగా సహృదయంతో కింద కామెంట్స్లో రాయండి, మిత్రులందరూ కూడా తెలుసుకుంటారు. ఓకేనా? వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి, వీడియోని షేర్ చేయండి. థ్యాంక్ యూ.